హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 2. నాకు కావాల్సింది నేను చెప్పాను, నీకు కావాల్సింది నువ్వు చెప్పావు. నీకు ఓకే అంటే నాకు కూడా ఓకే. చాయిస్ ఈజ్ యోర్స్. నాకు రేపు మార్నింగ్కి చెప్పు. ఒకవేళ చెప్పలేకపోతే ఆఫీస్కి చీర కట్టుకునిరా. దట్ ఇండికేట్స్ యూ అగ్రీ మై డీల్. నైట్ అంతా బాగా కూర్చొని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా బేబీ అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక అతని చైర్ వైపు, కంప్యూటర్ డెస్క్ వైపు చూసింది. అందంగా ఇంగ్లీష్లో 5 అక్షరాల సూర్య అన్న పేరు కనిపిస్తూ ఉంటే ఏడుస్తూ అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళింది. ఆ రోజు ఏమీ తినాలి అనిపించక తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఏంటిది, ఎవరిని హెల్ప్ అడిగితే వాళ్ళే చేతులు ఎత్తేస్తున్నారు. ఇతను చేస్తాను అంటున్నాడు, కానీ దానికి బదులుగా నన్ను కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నా జీవితం కోసం ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ నాన్నకి ఉరిశిక్ష పడుతుంది. అది అమ్మ చెల్లి తట్టుకోలేరు. ఏం చేయాలి? అలా అని మనసు చంపుకొని అతని దగ్గరికి వెళ్తే, అమ్మో ఇదంతా అయ్యాక ఒకవేళ అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళు సొసైటీలో తలెత్తుకొని తిరగగలరా? ఏంటి స్వామి నాకు ఈ గతి పట్టించా? ఏడుస్తూనే రాత్రి మొత్తం గడిపేసింది. ఇక నెక్స్ట్ డే ఒక నిర్ధారణకి వచ్చి, లేదు, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, నాన్నకి ఉరిశిక్ష పడకూడదు, నాన్నని ఎలాగైనా సేవ్ చేయాలి అనుకుని తల స్నానం చేసి తన అమ్మ తన కోసం కొన్న ఒక చీర కట్టుకొని ఆఫీస్కి రెడీ అయి బయటికి వచ్చింది. ఏంటే ఈరోజు చీర కట్టుకున్నా? కూతురి వంక అనుమానంగా చూస్తూ ప్రశ్నించారు ఆవిడ. అది ఈరోజు ఆఫీస్కి ఎథ్నిక్ వేర్లో రమ్మన్నారు. ఆడవాళ్ళు అందరూ చీరలు కట్టుకోవాలి, మగవాళ్ళు పంచా లేదంటే పైజామా కట్టుకోవాలి. సునాయాసంగా తల్లికి అబద్ధం చెప్పేసింది. ఎందుకంటే ఇది తను ముందే ఊహించింది. అమ్మ ఇలా అడిగితే ఇదే సమాధానం చెప్పాలి అని గదిలోనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని బయటికి వచ్చింది అక్షర. అమ్మా, నేను ఈవినింగ్ రావడం లేట్ అవ్వచ్చు, నువ్వు కంగారు పడకు, నువ్వు చెల్లి జాగ్రత్తగా ఉండండి. నేను కొంచెం లేట్ అయినా వచ్చేస్తాను. ఒకవేళ అంతగా లేట్ అయితే దగ్గరలోనే సరిత వాళ్ళ ఇల్లు, అక్కడ ఉంటాను, సరేనా? నువ్వేం కంగారు పడకు అంటూ తల్లికి ధైర్యం చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది అక్షర. ఇక్కడ అక్షర ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి 2 కళ్ళు తనని వెంబడిస్తూనే ఉన్నాయి. చీరలో బయటికి వచ్చిన తనని చూసి సాడిస్టిక్ స్మైల్ ఇచ్చాడు సూర్య. నాకు తెలిసే నువ్వు మీ బాబు కోసం ఏమైనా చేస్తావని. ఇక నీ జీవితం నా చేతిలోనే, అది వారంతో పోయేది కాదు, జీవితాంతం అనుకుంటూ సూర్య కూడా తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళగానే సూర్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది అక్షర. తన పని చేసుకుంటూనే కమిన్ అన్నాడు సూర్య. లోపలికి వెళ్ళింది. వచ్చిన అక్షర వైపు చూశాడు. ఎంతసేపు చూస్తూనే ఉండిపోవాలి అనిపించే అందం తనది. అయితే డీల్ ఓకే అన్నమాట, గుడ్ అన్నాడు సూర్య యాటిట్యూడ్ స్మైల్తో. సార్, కానీ మా నాన్నగారికి ఉరిశిక్ష పడిపోతుంది, దాన్ని ఎలా అయినా ఆపాలి ప్లీజ్ సార్ రిక్వెస్ట్గా అడుగుతూ ఉంది అక్షర. మీ నాన్నకి ప్రస్తుతానికి ఉరిశిక్ష పడకుండా నేను ఆపగలను, కానీ పూర్తిగా అతను బయటికి రావాలి అంటే టైం పడుతుంది. సో పద మనం వెళ్దాం. అసలే నిన్ను తీసుకొని చాలా దూరం వెళ్ళాలి, అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నాడు సూర్య. తల దించుకొని నిలబడింది అక్షర. అక్షర ప్రతి కదలికని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు సూర్య. అక్షరాన్ని తీసుకొని అక్కడి నుంచి ఊరు చివరన ఉన్న తన గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్ళాడు. ఇప్పటి వరకు అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేదు. మొదటిగా అక్షరాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాడు సూర్య. ఇదే వారం రోజులు మనం ఉండే ఇల్లు అన్నాడు సూర్య. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అక్షర. ఏంటి చూస్తూ ఉంటే నీకు ఈ డీల్ ఇష్టం లేనట్టుంది, అంత ఫోర్స్ఫుల్గా అయితే వద్దులే, నువ్వు రిటర్న్ వెళ్ళిపో అని వంక చూస్తూనే చెప్పాడు అతను. సూర్య మాటలకి కంగారుగా అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో ఎలాంటి భావం కనిపించడం లేదు. లేదు సార్, నాకు ఈ డీల్ ఇష్టమే, నా ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చాను, మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు కన్నీళ్ళని పంటి బిగువన దాస్తూ చెప్పింది. ఓకే దెన్, ఆ రూమ్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో,
అంటూ తనని ఒక రూమ్లోకి పంపించాడు. ఇలా జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ తన ఫోన్ చేతిలోకి తీసుకుంది. తన తల్లికి డయల్ చేసింది. ఒక్క రింగుకే ఫోన్ లిఫ్ట్ చేశారు ఆవిడ. హలో అమ్మా, ఏమే రాత్రంతా సరితా ఇంట్లో ఉంటాను అని చెప్పావు, ఇంకా పొద్దున్న అయిపోయింది, ఇప్పటికీ వచ్చి ఇంకా ఇంటికి రాకపోతే ఏమనుకోవాలి, వస్తున్నావా రావట్లేదా? కోపం ప్రదర్శిస్తూ అడిగారు. ఎంతైనా తల్లి మనసు కదా. ఇప్పటికే భర్త అరెస్ట్ అవ్వడంతో 90% పరువు పోయింది. ఇప్పుడు మళ్ళీ కూతురు రాత్రి అంతా ఇంటికి రాకపోతే పరువు ఏమవుతుందో అన్న భయంతో కూతుర్ని గదుముతూ ఉన్నారు ఆవిడ. అమ్మా, ఇప్పట్లో నేను రాలేను. అంటే డాడీని విడిపించడానికి డబ్బులు కావాలి కదా, దానికోసమే మా సార్ నాకు ఒక ప్రాజెక్ట్ ఆఫర్ ఇచ్చారు. అది 1 వీక్ లోపు సబ్మిట్ చేస్తే అతని డాడీని విడిపిస్తానని చెప్పారు. అందుకే ఇక్కడ నేను సరిత చేసుకుంటున్నాము. తల్లికి నిజం చెప్పలేక అబద్ధాన్ని చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. నిజం చెప్పు, నువ్వేం తప్పుడు దారిలో వెళ్ళడం లేదు కదా? భయంగా కూతుర్ని ప్రశ్నించారు ఆవిడ. తన కన్నీళ్ళని ఆపుకోలేక ఫోన్ మ్యూట్లో పెట్టి తన చీర కొంగుని నోటికి అడ్డంగా పెట్టుకొని కన్నీళ్ళని గుండెల్లోనే అణిచేస్తూ తిరిగి అన్మ్యూట్ చేసి, లేదమ్మా, నేనేమి తప్పుడు దారిలో వెళ్ళడం లేదు, నిజమమ్మా, నువ్వు కంగారు పడతావని చెప్తున్నాను. కానీ ఇప్పుడు మనకి డబ్బులు అవసరం కదా, అందుకే వారం రోజుల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను అని మా బాస్కి మాట ఇచ్చాను. దానికి ప్రతిఫలంగా ఆయన నాన్నని ఎలా అయినా విడిపిస్తానని చెప్పారు. బదులిచ్చింది అక్షర. నువ్వేం చేస్తున్నావో ఏంటో నాకేం తెలియట్లేదు. అంతా దేవుడి మీదే భారం వేయడం తప్ప నా చేతిలో ఏం లేదు. కానీ జాగ్రత్తగా ఉండు, అది మాత్రమే నేను చెప్పగలను. ఎవరిని గుడ్డిగా నమ్మకు. వాళ్ళ అవసరాలు తీర్చుకొని దయాదాక్షిణ్యాలు లేకుండా మనల్ని పూచిక పుల్లలా తీసి పక్కన పడేస్తారు. కాస్త జాగ్రత్తగా మసులుకో. ఆవిడ చెప్పాల్సింది చెప్పి కాల్ కట్ చేసేశారు. వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి చూసింది. తన తండ్రికి ఉరిశిక్ష రద్దయినట్టు ఎక్కడా ఏ న్యూస్ ఛానల్లో కూడా లేదు. అంటే సూర్య గారు నన్ను మోసం చేశారా? లేదు, ఎలా అయినా ఆయన వచ్చిన వెంటనే అడగాలి అనుకుంటూ ఆలోచిస్తూనే మధ్యాహ్నం వరకు టైం గడిపేసింది. ఇక్కడ ఆఫీస్కి వచ్చిన సూర్య 2 ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే అవి 2 హాఫ్ డేలో కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న సూర్య మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ వైపు చూసిన అతని బ్రుకిటి ఒక్కసారిగా ముడిపడింది. హలో, చెప్పండి ఐజీ గారు. సార్, అదే మీరు చెప్పినట్టే అతన్ని అరెస్ట్ చేశాము. కోర్టులో కూడా అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది. అతనికి ఇంకొక 20 రోజుల్లో ఉరిశిక్ష కూడా పడిపోతుంది సార్, చెప్పాడు ఐజీ. లేదు ఐజీ గారు, అతనికి ఉరిశిక్ష పడకూడదు. దాన్ని ఆపు చేయండి. ప్రస్తుతానికైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్టు రేపు సాయంత్రానికి న్యూస్లో రావాలి. తర్వాత ఏం చేయాలి అన్నది నేను చెప్తాను. నేను సీఎం గారితో కూడా మాట్లాడతాను. మీరు ఆ విషయంలో భయపడాల్సిన పని లేదు, ఓకేనా? చెప్పాడు సూర్య. మీరే అభయం ఇచ్చాక ఇంకా మాకేం ప్రాబ్లం ఉంటుంది సార్. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాము. కాకపోతే ఒకసారి సీఎం గారితో కూడా మీరు మాట్లాడండి అన్నాడు ఐజీ. ఓకే ఐజీ గారు, నేను తర్వాత కాల్ చేస్తాను మీకు అంటూ కాల్ కట్ చేసి, భూపతి, నువ్వు ఈ సూర్యతో పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఎంత పెద్ద తప్పు చేశావంటే దానికి మూల్యం నువ్వు జీవితాంతం చెల్లించాల్సి వస్తుంది. నన్ను చాలా తక్కువ అంచనా వేశావు కదా, లేదంటే నువ్వు నాకే పోటీగా నిలుస్తావా? ఒక్క దెబ్బకి అక్కడ నువ్వు, ఇక్కడ నీ కూతురు ఇద్దరూ నా చేతిలో కీలు బొమ్మల్లా అయిపోయారు అనుకుంటూ కార్ని భూపతి గారు ఉన్న జైలు వైపు పోనిచ్చాడు. సెంట్రల్ జైల్. అసలైతే భూపతి గారిని కలవడానికి ఎవరికి పర్మిషన్ ఉండదు. కానీ సూర్య మాత్రం వెళ్ళగానే అక్కడ ఎవ్వరూ కూడా అతని మాటకి ఎదురు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు, సూర్య మాటలకి ఎవరైనా ఎదురు చెప్తే ఆ ప్లేస్లో వచ్చే గంటలో ఇంకొకరు ఉంటారు అని. అందుకే సూర్య మాటకి ఎవ్వరూ ఎదురు చెప్పే ధైర్యం చేయలేదు. ఒక క్లోజ్డ్ రూమ్. ఆ రూమ్లో మధ్యలో ఒక టేబుల్, దానికి ఇవతల పక్క ఒక కుర్చీ, అవతల పక్క ఒక కుర్చీ. దర్జాగా దర్పంగా భూపతి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు మన సూర్య. నిరాశ, నిస్పృహ అతని నడవడికలోని స్పష్టంగా తెలుస్తుంది. ఎలా ఉన్నావు భూపతి? ఇప్పటికైనా నువ్వు పెట్టుకుంది ఎవరితోనో తెలిసిందా? సూర్య. ఈ సూర్యతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలైన బొమ్మ ఇంకొకటి ఉంది, ఏంటో తెలిస్తే ఇక్కడికిక్కడే గుండాగి చేస్తావేమో అన్నాడు యాటిట్యూడ్ స్మైల్తో. మిడిసి పడకు సూర్య, ఏదో ఒక రోజు నీ పతనాన్ని కూడా నేను చూస్తాను
అన్నాడు అతను పౌరుషంగా. ఏంటి వినిపించట్లేదు భూపతి, మళ్ళీ చెప్తావా అడిగాడు సూర్య వెటకారంగా. ఇంకా ఎక్కువ మాట్లాడాలి అనుకోలేదు భూపతి. ఎందుకు వచ్చావో చెప్పు, అయినా ఈ పని చేసింది నేను కాదు అని నీకు బాగా తెలుసు కదా, మరి నువ్వు అలా ఎలా చేయగలిగావు అడిగాడు భూపతి అసహనంగా. అదే కదా నా స్ట్రాటజీ. ఇంతకీ నువ్వు నన్ను మాటలతో డైవర్ట్ చేస్తున్నావు. అసలు విషయం చెప్తాను అన్నాను, అది చెప్పనే లేదు కదా. నీ కూతురు పని చేసేది ఎక్కడో తెలుసా, నా దగ్గరే. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నీ కూతురు నన్ను నమ్మింది. సో నా పని చాలా ఈజీగా అయిపోయింది భూపతి. తెలుసా, నీ కూతురు నాతో వారం రోజులు ఉంటాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ కూడా రాసిచ్చింది. పాపం నీ పిచ్చి కూతురికి తెలీదు అనుకుంటా, ఆ అగ్రిమెంట్ వారం కాదు అని, అది అక్కడితో ఆగిపోదు అని. దాన్ని తల్లిని చేసి నిన్ను తాతని చేసి అప్పుడు దాన్ని నరి రోడ్డు మీద వదిలేస్తాను. అప్పుడే కదా నా ఈగో సాటిస్ఫై అవుతుంది అన్నాడు సూర్య. అది విన్న భూపతి గారి కళ్ళు పెద్దవి అయ్యాయి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.